నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ ఛానల్. నేను ప్రసాదానికి అని చెప్పేసి నేను సేమియా కేసరి చేద్దామని చెప్పేసి సేమియా జీడిపప్పు, కిస్మిస్ అండ్ పంచదార. ఇప్పుడు పై మీద గిన్నె పెట్టి దాంట్లో జీడిపప్పు వేయించుకుందాం. అండ్ కిస్మిస్లు కూడా వేయించేసేస్తాను. ఇవి కొంచెం వేగగానే మనం వీటిని వేసి వేరే గిన్నెలో తీసి పెట్టుకోవటమే. తర్వాత దాంట్లోకి సేమియా వేసి వేయించుకోవాలి దోరగా. సేమియాలోకి కొంచెం కలర్ఫుల్గా రావటం కోసం అందరూ ఫుడ్ కలర్ కలుపుతారు. నేనైతే ఏం కలపను ఫ్రెండ్స్. దాన్ని వేయించేసేసి దేవి సహిత శనేశ్వర గ్రహదోష నివారణ జపభిషేకే వినియోగం అష్టశ్రీ సూర్యపుత్రస్య శ్రేష్ఠ దేవి సహిత శనేశ్వర గ్రహదోష నివారణ జపభిషేకే వినియోగం దీంట్లో తీసుకున్న తర్వాత తెలుస్తుంది కొంచెం వేగినాయని. ఇప్పుడు దీంట్లోకి ఈ సేమియా వేసేసి వేయించుకోవటమే. సిమ్లో పెట్టి వేయించాలి, హైలో పెట్టారనుకో మాడిపోతుంది. అయితే దీనికి సేమియా కేసరికి కానీ రవ్వ కేసరికి కానీ నీళ్ళు ఎక్కువ పట్టవు, కొంచెం తక్కువే పోసుకోవాలి. నేను ఈ గ్లాస్ తీసుకున్నా ఫ్రెండ్స్, సేమియా పెద్ద గ్లాసు. మహా అయితే హాఫ్ గ్లాస్ సరిపోతుంది అనుకుంటా దీనికి. చూడండి వ్యూస్, చాలా వరకు సేమియా వేగిపోయింది. ఇక దీన్ని దించేసేసి అక్కడ పూజ జరుగుతుంది. దీన్ని దించేసి ఇప్పుడు నేను సేమియా కొంచెం ఉడకటానికి ఎక్కువ నీళ్ళు తీసుకోవద్దు. అయితే నేను నీళ్ళు బదులు పాలు తీసుకుంటున్నాను. ఎక్కువ కాదు, అది కూడా కొంచెమే, సేమియా ఉడికేంత వరకు. ఇవ్వండి ఫ్రెండ్స్, పాలు మీగడతో సహా వేసేస్తున్నా. ఇవి కొంచెం మరగ్గానే పాలు తీసుకున్నాను సేమియా కేసరికి. పంచదార ఆల్రెడీ ఇందాక వేయించి పెట్టాను, యాలక్కలు. ఇప్పుడు కొంచెం పాలు కొంచెం తెరలగానే నేను దీంట్లో ఈ సేమియా వేసుకుంటాను. ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం నీళ్ళు తక్కువైతే కొంచెం నీళ్ళు పోసుకోవటమే. పైనుంచి కొంచెం
తాం త్రైలోక్య కుటుంబినిం సరజా వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ ఇది ఉడికిందో లేదో చూడటానికి మహాలక్ష్మీచ ప్రసన్నమున సర్వదా మెతుకు తీసి చూద్దాం. మహాలక్ష్మీచ విద్మే విష్ణు భక్తైతిం తనో మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా, కొంచెం కొంచెం పైనుంచి నీళ్ళు పోద్దాం. తనోదర ప్రచోదయాతు జాతవేదసేతునావామ సోమామరాసేతు నిహాతి వేదహాసాన పరిషదిర్షాణి విస్పక్షామా దేవోతి ఇప్పుడు మనం తీసుకున్న కర్మఫలేషు జ్యేష్ఠాంతుర్గం పంచదార వేసేసుకున్నాము. పంచదార వేసుకున్నప్పుడు కూడా సమానం అంటారు, కానీ నేనైతే కొంచెం సరిపడంత తీసుకున్నాను. అంత స్వీట్ ఎక్కువ తింటలేదు కాబట్టి ఎవరు కొంచెం తక్కువ తీసుకుంటేనే బెటరు. దీంట్లో ఎక్కువ నెయ్యి పెడితే టేస్ట్గా ఉంటుంది. కొంచెం పాలు పోస్తున్నాం, కొంచెం గట్టిగా అనిపిస్తే. కేసరి ఎంత తీసుకుంటే అంతే అవుతుందండి, ఎక్కువ కాదు క్వాంటిటీ. వదుకు కాదు, చూడండి కొంచెం అయింది. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం దీంట్లోకి నేను రామాయ నమః. యాలకులు పొడి వేసేసాను. శ్రీం రాం రామాయ నమః. కొంచెం నెయ్యి వేద్దామండి. శ్రీం రాం రామాయ నమః. ఓం 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 శ్రీం రాం రామాయ నమః. ఇది ఇంట్లో నేను తీసి నెయ్యండి. శ్రీం రాం రామాయ నమః. ఓం 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 శ్రీం రాం రామాయ నమః. సీతా సమేత రామ భర్త లక్ష్మణ శత్రుఘ్నమంతాయ నమః. రామతీర్థ సీతా సమేత రామ భర్త లక్ష్మణ శత్రుఘ్నమంతాయ నమః. ఇది వేసేసుకుందాం. అచరాచర సీతా సమేత రామ భర్త లక్ష్మణ శత్రుఘ్నమంతాయ నమః. శ్రీ అయోధ్య బాలరామాయ నమః. ఓం అయోధ్య బాలరామాయ నమః. అయోధ్య బాలరామాయ నమః. ఫైనల్గా సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. నీ ఫుడ్ కలర్ కూడా ఏమీ ఇలా చూడండి, కలర్ వచ్చినట్టుగానే, అంటే దూరగా పెంచుకుంటే కలర్ వేసినట్టుగానే కనిపిస్తుంది. ఇదండి నేను తయారు చేసిన సేమియా కేసరి ఈరోజు ప్రసాదం కింద. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.